వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, గత 2-3 రోజుల నుంచి విజయసాయి రెడ్డి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని గతంలోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, అలాగే వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆయనపై మళ్ళీ తాజాగా ఒక ప్రచారం అయితే సాగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన వీడినప్పుడు బీజేపీ పెద్దలు చెప్పారు కాబట్టి ఆ పార్టీని వీడారు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఉండేవారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంతో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా పనిచేశారు. అయితే హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది, రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు, ఆ పార్టీకి ఏమైనా ద్రోహం చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఎన్నుపోటు పొడుస్తున్నాడా అనే ప్రచారం ఇప్పుడు సాగుతుంది. మళ్ళీ ఆయన రాజీనామా చేశారు, రాజకీయాలు వద్దనుకున్నారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఒక వారం 10 రోజులు ఆయన గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. మళ్ళీ తర్వాత ఆయన గురించి మర్చిపోయారు. తాజాగా ఆయన హైదరాబాద్లో ఉపరాష్ట్రపతిని కలిసి ఆయనకు స్వాగతం పలకడంతో నాయకులతో కలిసి మళ్ళీ ఆయన పేరు తెరపైకి రావడం గమనార్హం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయనపై ఎక్కువగా ఎందుకు చర్చించుకుంటారంటే, ఆయన బాగా మాట్లాడడంలో నేర్పరితనం ఉంది, ఎలాంటి విషయాన్నైనా డీల్ చేసే సత్తా ఆయనకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఆయన మెలిగాడు. ఎలా అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజయసాయి రెడ్డి అంటూ పేరుతో పిలిచేంత స్థాయికి విజయసాయి రెడ్డి వెళ్ళారు. ఆయన పార్లమెంట్లో చాలా హుందాగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేవారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి పార్లమెంట్లో ఆయన ఎక్కువగా మాట్లాడేవారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆయన సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు. వీడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనతో మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు. జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంత మాత్రం నిజమనేది ఇప్పుడు చెప్పలేము. ప్రచారం అయితే జోరందుకుంది. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే వేరే పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డికి ఎన్నిపోటు పొడిచినట్టు అవుతుంది. అందుకు ఆయన రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని మీడియాకు చెప్పి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళినా పెద్దగా చర్చ ఉండదు అనే ఆలోచనతోనే విజయసాయి రెడ్డి బీజేపీ పెద్దల మాట ప్రకారం రాజ్యసభకు వైసీపీకి రాజీనామా చేశారనే చర్చ ఒకటి ఎక్కువగా సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఆయన లండన్లో ఉండగానే ఈయన ఇక్కడ పార్టీని వీడారు. ఆ విషయం అప్పట్లో పెద్దగా చర్చ జరిగింది. చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీలోకి వెళ్ళమని చెప్పారా, అందుకే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారా, కేసుల్లో జైలుకి వెళ్లకుండా ఉండడానికి బీజేపీలో చేరబోతున్నారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఆయన త్వరలోనే బీజేపీలోకి వెళ్ళబోతున్నారని జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం మరో 2-3 నెలల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఒకటి, ఆయన బీజేపీలో చేరతారా లేదా, ఒకవేళ బీజేపీలో చేరితే బీజేపీ పెద్దలు ఆయన్ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తారా అనే చర్చ అయితే విస్తృతంగా సాగుతుంది.